కరెక్ట్ చేస్తారు. ఎవరైనా కానీ చిన్న వ్యక్తి కానీ సూపర్ స్టార్ కానీ లా ఇస్ లా. ఎవరో చనిపోయినారు, జైలుకి పంపించాలి కదా, మరేమంతా పంపించినాడు. డిస్క్రిమినేషన్ చేయలేదు కదా. కక్ష కట్టిరట అంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందని చెప్పేసి కక్ష కట్టి రోజు అల్లు అర్జున్ జైలు పెట్టిరంట. రేవంత్ రెడ్డికి ఇప్పుడు పని పాట లేదు, ఉట్టి దీని మీద కష్ పెట్టుకుంటాడు. అల్లు అర్జున్ స్టార్, రేవంత్ రెడ్డి సూపర్ స్టార్. ఒక చిన్న స్టార్తో మాకు ఏం సంబంధం? రేవంత్ రెడ్డి అంటే ఒక సన్, అల్లు అర్జున్ ఒక స్టార్. ఎంత స్టార్స్ ఉంటాయి? కోట్లు కోట్లు ఉంటాయి. సన్ ఎవరు ఉంటారు? ఒకటే. తో రేవంత్ రెడ్డికి ఆ స్టార్తో ఏం ప్రాబ్లం రాబోయి? లా కరెక్ట్ ఉండాలి, జస్టిస్ ఉండాలి, న్యాయం ఉండాలి. పంపించినాడు రేవంత్ రెడ్డి, గ్రేట్ ఫెలో. ఇంకొకటి ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది, అంటే 10 గంటలు జైల్లో ఉన్నందుకే ఈరోజు ఇండస్ట్రీ మొత్తం విలవిలిపోయి అల్లు అర్జున్ కలిసిరు, కానీ ఒక్క ఇండస్ట్రీ పెద్ద కూడా బాధితురాల దగ్గరికి వచ్చి కలవలేదు. మీరు ఏమంటారు దీనిపైన? ఇదే ఇంజస్టిస్. ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీస్కి కాపాడాలి అని ఆ డ్రామా. ఆ చిత్తశుద్ధి ఉంటే అక్కడ పోవాలి కదా, పోయి డబ్బులు ఇస్తామని ఇవ్వాలి కదా, లేకుంటే అభిమానం చూపించాలి కదా. ఏం లేదు. సో ఇది మనకు అర్థమవుతుంది, పవర్ కారిడార్ వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారని. అంటే అల్లు అర్జున్ చెప్తా ఉండు, నాకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే నేను వెళ్తలేనని చెప్పి చెప్తుండు. లీగల్ ఇష్యూస్ ఉన్నాయంట. ఎవరికి? అల్లు అర్జున్. ఏమైంది అంట? ఎవిడెన్స్ కింద మీద చేస్తారు అని చెప్పేసి అంటారు. అరే నథింగ్. ఇంట్లో నుంచి డబ్బులు పంపిమను, అంతే. ఆయన సొంతంగా పోలేదు కదా, పంపించేమను ఏదైనా, అంతే. అంటే వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కొంచెం ప్రజల నుంచి ఒకటి వస్తుంది, 25 లక్షలతో పోలుస్తారా ప్రాణాన్ని? కనీసం మీరు 1000 కోట్లు సంపాదించుకున్నారు, ఒక ₹1 కోటి ఇస్తే ఏమవుతుంది అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరు ఏమంటారు? నో అది వాళ్ళ సొంతం. మన మనసు ఎట్లా అర్థమవుతుంది అది చేస్తాడు. అబ్బాయి 25 లక్షలు ఇస్తాడో 5 లక్షలు ఇస్తాడు, కానీ పాపం ఇస్తున్నాడు, గుడ్ విల్ తీసుకోవాలి. అరెస్ట్ చేసిన ప్రభుత్వం కానీ జస్టిస్ చేయడంలో డిలే అయింది. న్యాయం ముందు అంటే అటు అడ్వకేట్ ముందు కావచ్చు, గట్టి అడ్వకేట్లు పెట్టలేదు అని చెప్పేసి ఒక వాదన వస్తుంది. మీరు ఏమంటారు? అంటే అంటే డబ్బు ఉన్నవానికి ఒకటే రోజులో న్యాయం దొరుకుతుంది, ఇక్కడ ప్రజలకు మాత్రం సాధారణ ప్రజలు మాత్రం ఒక రోజులో న్యాయం దొరకలేదు, న్యాయం ఈరోజు అమ్ముడు పోతుంది అని చెప్పేసి అంటారు. మీరు ఏమంటారు? యాక్సిడెంటల్ డెత్, అది యాక్సిడెంటల్ డెత్, అది ఒక బెయిలబుల్ అఫెన్స్, రైట్? దాని తర్వాత కూడా కింద కోర్ట్ బెయిల్ ఇవ్వలేదు, అక్కడ హైకోర్ట్ స్టే చేసింది. సో దట్ కేస్ ఇస్ బెయిలబుల్, నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్.